ఈయనకు ఇక్కడ మద్దతు ఇవ్వరు, ఆయనకు అక్కడ మద్దతు ఇవ్వరు. సీట్లతో పాటు సీన్ మారిపోయింది. మా ఇంటికి మీ ఇళ్లంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్లుంది అక్కడి రాజకీయం. కొత్త చోట అమాత్యుడు అసమ్మతిని బుజ్జిగించే పనిలో ఉంటే ఆయన సిట్టింగ్ సీట్లో సింగిల్ గానే కష్టపడుతున్నారు కొత్త ఇన్ఛార్జ్. ఇంతకీ ఎవరా మంత్రి, ఎవరా ఇన్ఛార్జ్? వాళ్ళ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? కొత్త చోట రుసరుసలు, పాత సీట్లో తలనొప్పులు, సహకరించుకోని నేతలు, సీట్లు మారిపోయాయి. ఉన్న స్థానాలు వదిలేసి కొత్త చోట కుదురుకునే పనిలో పడ్డారు అధికార పార్టీ నేతలు. చోటు కొత్తైనా ఒకరికొకరు సహకరించుకుంటున్నారనుకుంది పార్టీ నాయకత్వం. కానీ కొన్ని చోట్ల కథ వేరేలా ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ ని కొండపి ఇన్ఛార్జ్ గా నియమించారు. కొండపిలో వైసీపీ టికెట్ ఆశించిన వ్యాపారవేత్త తాటిపర్తి చంద్రశేఖర్ కి మంత్రి స్థానంలో ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చారు. దీంతో ఇద్దరూ 2 నియోజకవర్గాల్లో సహకరించుకుంటారన్నది వైసీపీ అధిష్టానం ఆలోచన. అయితే ఇప్పుడు ఆ అంచనాలు తలకిందులైపోయాయి. ఎర్రగొండపాలెంలో కొత్త ఇన్ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ కోసం మంత్రి సురేష్ వచ్చిందే లేదట. మరోవైపు మంత్రి సురేష్ కోసం కొండపిలో తాటిపర్తి చంద్రశేఖర్ పర్యటించింది లేదంటున్నారు. ఎవరి డప్పు వారే వాయించుకోవాలన్నట్టుందట ఆ 2 నియోజకవర్గాల్లో పరిస్థితి. కొండపి నియోజకవర్గం మొదటి నుంచి వైసీపీకి సమస్యగానే ఉంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 ఎన్నికల్లో అక్కడ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత కొన్నాళ్లకు మాదాసి వెంకయ్య స్థానంలో వరికోటి అశోక్ బాబును ఇన్ఛార్జ్ గా నియమించారు. అయినా అసమ్మతి సెగ తగ్గకపోవడంతో వరికోటిని బాపట్ల జిల్లా వేమూరుకు పంపించి కొండపిలో మంత్రి ఆదిమూలపు సురేష్ ని రీప్లేస్ చేశారు. మాజీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు వర్గం మంత్రికి మద్దతు ప్రకటించినా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య ఇతర నేతలు మాత్రం మంత్రికి సహకరించడం లేదట. నేతలు కలిసి రావడం లేదని మంత్రి ఆదిమూలపు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. మిగిలిన నేతల సంగతి ఎలా ఉన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించిన చంద్రశేఖర్ మద్దతుంటుందని ఆశించారట మంత్రి సురేష్. కానీ చంద్రశేఖర్ ఎర్రగొండపాలెంలో బిజీగా ఉండడంతో తన సొంత నియోజకవర్గం కొండపిలో మంత్రికి సహకరించలేకపోతున్నారట. ఒకవైపు అసమ్మతి నేతలు దారికి రాకపోవడం, మరోవైపు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ తన కోసం పర్యటించకపోవడంపై మంత్రి తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. కొండపి నేతలు సహకరించేలా చూడాలని మాజీ మంత్రి బాలినేని కోరారట మంత్రి ఆదిమూలపు. అయినా కొండపిలో బాలినేని అనుచరవర్గం కలిసి రాకపోవడంతో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందట మంత్రి సురేష్. కొండపిలో కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్న మంత్రి ఆదిమూలపు ఎర్రగొండపాలెంలో కొత్త ఇన్ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ ని పరిచయం చేసే కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనటం లేదట. కొండపిలో ఎదురవుతున్న అనుభవాలతో ఎర్రగొండపాలెం విషయంలో పట్టీ పట్టనట్లే ఉంటున్నారట మంత్రి కూడా. దీంతో మంత్రి సురేష్ కోసం చూడకుండా కొత్త చోట అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాల్లో ఉన్నారు ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్. మంత్రి బిజీగా ఉండటం వల్లే నియోజకవర్గానికి రాలేకపోతున్నారని కార్యకర్తలకు సర్ది చెప్పుకుంటూ తన పని తాను చేసుకుంటున్నారట చంద్రశేఖర్. అటు ఇటు మారిస్తే అనివార్యంగా ఇద్దరూ సహకరించుకుంటారనుకుంటే ఇదేందబ్బా అని తలపట్టుకుంటున్నారట అధిష్టాన పెద్దలు.